అండ్ ఈ వీడియోలో మనం వచ్చేప్పటికి ఏందంటే మన టాపిక్ మెయిన్‌లీ ఏం లేదు. ప్రో మోడ్‌ని యూజ్ చేసి అయితే మంచి ఫోటోస్ తీసుకోవచ్చు. అది ఎట్లాగో చెప్తా అండ్ ప్రో మోడ్ అంటే ఏందో దాని ఫీచర్స్ కూడా చిన్నగా ఎక్స్‌ప్లెయిన్ చేస్తా. వీడియోని స్టార్ట్ చేస్తా. మన కెమెరా అప్లికేషన్. సో, మన కెమెరాలలో చూస్తే మనకు ప్రో మోడ్ అనే ఆప్షన్ ఇక్కడ ఉంటుంది. ఇప్పుడు చూడొచ్చు మీరు కామన్‌గా ప్రతి ఒక్క ఫోన్ ఉండే ఫీచర్స్ ఇవే. వైట్ బ్యాలెన్స్ ఉంటుంది, ఫోకస్ మోడ్ ఉంటుంది, షట్టర్ స్పీడ్ ఉంటుంది, ఐఎస్ఓ ఉంటుంది, ఎక్స్‌పోజర్ ఉంటుంది. కావాల్సిన మెయిన్ ఎలిమెంట్స్ ఇవన్నమాట. సో, మీకు వీటి గురించి తెలిసే ఉంటే మీరు వీడియోని అయితే స్కిప్ చేసుకోవచ్చు. కింద చాప్టర్ వైస్ అయితే ఉంటుంది. సో, మీరు టైమింగ్స్ అయితే సెలెక్ట్ చేసుకోవచ్చు. సో, మీకు ఫస్ట్ తెలియకపోతే బేసిక్ కూడా చెప్తున్నాను వినండి. చూడొచ్చు మీరు వైట్ బ్యాలెన్స్ ఉంది కదా! ఈ వైట్ బ్యాలెన్స్ అంటే ఏం లేదు. మీకు బయట ఒక నేచర్, ఒక క్లైమేట్ అనేది మనకు చూడొచ్చు బయట. కొన్నిసార్లు మనకేందంటే వాతావరణం కొంచెం క్లైమేట్ అనేది చాలా డిఫరెంట్ ఉంటుంది లైట్‌ని బట్టి. సో, అది మబ్బుగా ఉండొచ్చు. లేకుంటే మంచి వెలుతురుతోని మంచిగా సూర్యునితోని మంచిగా లైట్ అయితే ఉండొచ్చు. లేకుంటే సాయంత్రం అయితే కొంచెం చీకటిలాగా ఉంటుంది. సో, అట్లా క్లైమేట్ చేంజ్ అవుతున్న కొద్దీ ఒక వ్యూ ఉంటుంది గదా! కానీ కెమెరా అట్లా అంటే అట్లా గాదు కెమెరాస్ వచ్చేప్పటికి. అవి బయట ఎట్లయితే ఉంటుందో లైట్‌ని బట్టి క్లైమేట్‌ని అవి కొంచెం డిఫరెంట్‌గా క్యాప్చర్ చేస్తాయన్నమాట. సో, వీటిని మీరు యూజ్ చేసుకొని అయితే ఇక్కడ ఎలిమెంట్స్ ఉంటాయి మీకు. సన్నీ అని, క్లౌడీ అని చాలా ఉంటాయి ఎలిమెంట్స్. సో, దీంట్లో మీరేం జేస్తారంటే ఇట్లా ఏం లేదు 1, 2, 3, 4 అయితే ఉంటాయి. ఇంక మాన్యువల్‌గా మీరు అడ్జస్ట్ చేసుకుంటా అంటే ఇది. అవి గూడా గాదంటే మీకు ఆటోమేటిక్ క్లైమేట్ గావాలంటే ఆటోమేటిక్‌గా ఉంటుంది. వైట్ బ్యాలెన్స్ ఆటోమేటిక్ సెలెక్ట్ జేసుకోవచ్చు. మెయిన్ అయితే ఇక్కడ మనం మాన్యువల్‌గా గావాలనుకుంటే వీటిని సెలెక్ట్ జేసుకొని బయటున్న క్లైమేట్ అయితే వ్యూ పాయింట్‌ని చేంజ్ జేసేయాలి. సో, మీకు ఒక వ్యూ పాయింట్ అయితే ఒక వెదర్ క్లైమేట్ రావాలనుకుంటే దీన్ని సెలెక్ట్ జేసుకోవచ్చనమాట. పక్కన మీకు ఫోకస్ ఉంటుంది. ప్రతి ఒక్కటి కూడా మీకు ఆటో మోడ్‌లోనే ఉంటాయి. ఇక ఏ అని ఉంటుంది గదా! ఆటోమేటిక్‌గా అయితే ఇక్కడ ఆటోమేటిక్ అంటే ఆటోమేటిక్ అన్నమాట. ఫోకస్ ఆటోమేటిక్‌గా ఫోకస్ తీసుకుంటది. సో, మనం ఏం చేస్తామంటే కొన్నిసార్లు మ్యాక్రో షూట్ చేయాలనుకున్నప్పుడు ఫోకస్‌ని ఇట్లా అడ్జస్ట్ చేసుకోవచ్చు. చూడొచ్చు కెమెరాలో మీకు బ్లర్ అయితే అవుతుంది. ఇప్పుడు మొత్తం బ్లర్ అనేది పోయింది. మొత్తం బ్లర్ అయిపోయింది. ఇప్పుడు మ్యాక్రో షూట్‌లో ఉన్నప్పుడు ఇక్కడ చూడొచ్చు మ్యాక్రో షూట్స్ తీయాలంటే ఇక్కడ ఇక్కడ ఫోకస్ ఉందిగా చాలా తక్కువ పెట్టుకుంటాం అన్నమాట. ఈ రేంజ్‌లో అయితే మనం పెట్టుకుంటాం. మంచి బ్యాక్‌గ్రౌండ్‌లో అంత బ్లర్ వచ్చి ఫోటో మాత్రమే హైలైట్ కావాలనుకుంటే ఇది పెట్టుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చూపిస్తా. ఒక ఫోకస్ అయితే ఆల్రెడీ అడ్జస్ట్ చేసినా కదా! ఇక్కడ చూడొచ్చు. కార్ క్లారిటీ కనపడాలంటే కెమెరా దగ్గర పట్టుకొస్తున్నా. చూడొచ్చు ఎంత క్లారిటీ ఉందో. బ్యాక్‌గ్రౌండ్ మొత్తం బ్లర్ ఉంది. చూడొచ్చు. ఫోకస్ అడ్జస్ట్ చేస్తున్న కొద్దీ ఆబ్జెక్ట్ బ్లర్ అయిపోయి బ్యాక్‌గ్రౌండ్ అంతా కూడా మనకు క్లారిటీగా అవుపడుతుంది. ఇప్పుడు కార్ మాత్రమే అవుపడుతుంది. ఇది మీకు బోకే షాట్స్‌కి హెల్ప్ అవుతది. బోకే షాట్స్ అంటే ఏం లేదు చిన్న ఆబ్జెక్ట్‌ని ఫోటో తీస్తారు కదా! ఫోటోగ్రఫీలలో. బ్యాక్‌గ్రౌండ్ మొత్తం బ్లర్ చేసి ఎలిమెంట్స్ మొత్తం హైలైట్ చేయడం. సో, అది ఆబ్జెక్ట్ హైలైట్ అయిపోతుంది. బ్యాక్‌గ్రౌండ్ మొత్తం బ్లర్ అయిపోతుంది. దాని స్పెషాలిటీ ఫోకస్ మోడ్. ఆటోమేటిక్ అండ్ మాన్యువల్‌గా సెలెక్ట్ చేసుకోవచ్చు. షట్టర్ స్పీడ్ చాలా ఇంపార్టెంట్. షట్టర్ స్పీడ్‌కి ఇంకొంచెం ఇంపార్టెంట్ ఏందంటే ట్రైపాడ్ కూడా చాలా ఇంపార్టెంట్. మనం చూడొచ్చు. ఇప్పుడు షట్టర్ స్పీడ్ అంటే ఏం లేదు. పైన మీకు ఒక నంబర్ వస్తుంది చూడండి. 1/120, 1/250 ఉన్నాయి కదా! నేను తగ్గిస్తున్నా. ఇప్పుడు చూడొచ్చు. ఆటోమేటిక్ షట్టర్ స్పీడ్ ఉంటుంది ఇది కూడా. కానీ మనం ఏం చేస్తామంటే మాన్యువల్. తగ్గిస్తున్న కొద్దీ బ్రైట్‌నెస్ తగ్గిపోతది. పెంచుతున్న కొద్దీ బ్రైట్‌నెస్ పెరుగుతది. అంటే బ్రైట్‌నెస్‌కి సంబంధించిన ఆప్షన్ అంటే అదేం గాదు. బట్ ఒక రకంగా అదే. బట్ అదైతే గాదు. సో, ఇదేందంటే మీరు షట్టర్ స్పీడ్ ఇప్పుడు ఇక్కడ 1 పెడతా. 1 సెకండ్‌కైతే ఉంటుంది. ఈ 1 సెకండ్ పెడితే బ్రైట్‌నెస్ కూడా కాస్త మీకు బ్రైట్‌గానే వస్తుంది. ఫోటో క్లిక్ చేసుకోవడానికి 1 సెకండ్ టైం తీసుకుంటుంది ఇక్కడ చూడొచ్చు రింగ్ తిరుగుతుంది గదా! 1 సెకండ్ వరకైతే టైం తీసుకొని ఫోటో అయితే క్యాప్చర్ చేసి లోడ్ చేస్తుంది. ఇంకొంచెం మీకు సింపుల్‌గా చెప్పాలంటే చూడొచ్చు. ఇంకొంచెం అర్థమైతే ఇప్పుడు మీకు ఇట్లా చెప్తే. షట్టర్ స్పీడ్ వచ్చేప్పటికి 2 సెకండ్స్‌కి పెడతా గాయ్స్. చూడొచ్చు. 2 అంటే 2 సెకండ్స్. మీకు కనబడుతుందో లేదో ఇట్లా పెంచుతున్న కొద్దీ టైం అనేది పెరుగుతాయి. ఇప్పుడు నేను 4 సెకండ్స్‌కి పెట్టినా. కనబడుతుందో లేదో మీకు ఇక్కడ డిస్‌ప్లే మీద. బట్ చూడొచ్చు 4 సెకండ్స్‌కి పెడుతున్నా షట్టర్ స్పీడ్. చూడొచ్చు ఇప్పుడు 4 సెకండ్స్ షట్టర్ స్పీడ్ పెట్టినా కదా! ఫోటో క్లిక్ చేస్తా. ఇది 4 సెకండ్ వరకు క్యాప్చర్ అయితేనే ఉంటది. కానీ మన ఫోన్ కదిలించొద్దు. 4 సెకండ్స్ అయిన తర్వాతనే ఫోటో ఈడికొస్తది. చూడొచ్చు బ్రైట్‌నెస్ ఎక్కువ ఉంటుంది. అండ్ బ్లర్రీ కూడా వస్తాయి ట్రైపాడ్ పడకపోతే. ఎందుకంటే ఆబ్జెక్ట్ అనేది ఫోకస్ తప్పిపోయి ఇట్లా కొంచెం షేక్ అవుతది గదా! ఫోటో కూడా బ్లర్ అవుతది. అదే స్టడీగా పెట్టినామంటే ఆబ్జెక్ట్ ఎట్లనే ఉంటుంది. బ్రైట్‌గా వస్తుంది. మంచి క్లారిటీ కూడా వస్తుంది. సో, ఏం లేదు షట్టర్ స్పీడ్ ఏందంటే తగ్గించిన కొద్దీ మీకు స్మూత్‌నెస్ ఉంటుంది. చాలా తక్కువ బ్రైట్‌నెస్ ఉంటుంది. అండ్ అట్లే ఆబ్జెక్ట్‌ని కరెక్ట్‌గా క్యాప్చర్ చేసుకుంటుంది. అదే హెవీ బ్రైట్‌నెస్ పెడితే కొంచెం ఎక్కువ షట్టర్ స్పీడ్ పెడితే మీరేదైనా డార్క్ రూమ్‌లో ఉన్నారనుకోండి. చీకటిగా ఫోటో వచ్చేది కాస్త మీకు మంచి బ్రైట్‌గా అయితే వస్తది. దానికి పర్ఫెక్ట్ క్లైమేట్‌గా మీరు ఈ అడ్జస్ట్‌మెంట్ కూడా చేసుకోవాలి. వెదర్, ఫోకస్ ఇంకా ఐఎస్ఓ కూడా ఉంటుంది. దాని తర్వాత చెప్తా. షట్టర్ స్పీడ్ అంటే ఏం లేదు. ఒక ఆబ్జెక్ట్ ఫర్ ఎగ్జాంపుల్ సింపుల్‌గా చెప్పాలంటే ఒక క్రికెట్ స్టేడియం ఉంది. క్రికెట్ స్టేడియంలో ఒక బ్యాట్స్‌మన్ బాల్‌ని కొడుతున్నాడనుకోండి. అదేదో 6 4 ఏదో ఒకటి అనుకోండి. ఇప్పుడు మీరు ఇమాజిన్ చేసుకోవచ్చు. అతను కొట్టే బాల్ మనం చూడొచ్చు. మనకు యాడ్‌లో గాని, సినిమాలో గానివ్వండి స్లో మోషన్‌లల్లా అది గాలిలోనే పోతది. బట్ ఆడనే క్యాప్చర్ చేస్తారు ఫోటోస్.
మన పోస్టర్ ఎక్కువ పడుతుంది. ఒక ఫోటోని 6 కొడుతూ లేకుంటే 4 కొడుతూ బాల్ మొత్తం మీద క్రికెట్ బ్యాట్‌తోని కొడతాడు. గాల్లో ఎగురుతున్న బాల్‌ని గాలిని ఆపమంటే కరెక్ట్ క్లారిటీ అని ఫోటో ఇస్తాడు. దాంట్లో మెయిన్ ఇంపార్టెంట్ చేసేది షట్టర్ స్పీడ్ అన్నమాట. ఈ షట్టర్ స్పీడ్ అనేది ఏందంటే ఒక స్పీడ్‌గా మూవ్ అవుతున్న ఒక ఆబ్జెక్ట్‌ని మనం తక్కువ షట్టర్ స్పీడ్‌తోని ఫోటో తీసుకుంటే దానికి తగిన స్పీడ్ తగ్గ మనం అడ్జస్ట్ చేసుకోవాలి. కరెక్ట్‌గా మనకైతే ఏ వాల్యూ ఉండే బట్ మనమే సెలెక్ట్ చేసుకోవాలి. సో, ఎక్కడైనా సరే షట్టర్ స్పీడ్ అనేది బయట ఉండే మోషన్ బట్టి మనకున్న ఎక్స్‌పీరియన్స్ బట్టి బై ప్రాక్టీస్ వస్తదన్నమాట. బయట ఒక బాల్‌ని ఫోటో తీయాలనుకుంటున్నా. గాల్లో ఉన్న బాల్ కింద పడకముందే. సో, తక్కువ షట్టర్ స్పీడ్ తీసుకొని క్లిక్ కొడతా. టక్కుమని క్యాప్చర్ అయిపోతుంది. గాలిని ఆగినట్టొస్తది. అదే గనక ఇప్పుడు ఫాస్ట్‌గా మూవ్ అవుతున్న ఒక వెహికల్‌ని లేకుంటే మీకు కొన్ని ఎగ్జాంపుల్స్ కొన్ని ఫోటోస్ చూపిస్తా డిస్‌ప్లే మీద. ఒక పిక్చర్ అయితే మీకు డిస్‌ప్లే మీద వచ్చింది. చూడొచ్చు. ఇది ఒక రోడ్డు. ఆ ట్రాఫిక్ మీద ఉన్న వెహికల్స్ లైట్లు మీకు డిఫరెంట్‌గా వస్తున్నాయి కదా! అంతా కూడా వెహికల్సే. బట్ అదే వెహికల్స్‌ని ఒక లైట్ లెక్క మార్చేసిండు. దానికి కారణం హైయర్ షట్టర్ స్పీడ్. ఎక్కువ షట్టర్ స్పీడ్ ఉంటే ఏమవుతుందంటే 10 సెకండ్స్ షట్టర్ స్పీడ్ పెట్టినామనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. ఫోటో కొడితే ఆ ఫోటో అట్లనే ఆగుతది. స్టక్ అయితే చూడొచ్చు. అదే ఫోటో ఉన్నది. బట్ ఇక్కడ కింద చూడండి. 5 సెకండ్‌లో ఇది క్యాప్చర్ అయితాంది. ఇంకా క్యాప్చర్ ఉంది. కాబట్టి మనం కదిలియద్దు. ట్రైపాడ్ పెట్టుకొని ఆపుకుంటే మీకు డిస్‌ప్లే మీద చూపించిన ఫోటో పరంగా ఒకటొస్తది. అంతా కూడా ఫోటోగ్రఫీ టిప్స్ అన్నమాట. కొన్ని మీకు ఎగ్జాంపుల్ కూడా చేసి చూపిస్తా మీకు. సో, ఇది మీకు షట్టర్ స్పీడ్ చాలా ఇంపార్టెంట్. పక్కనే వస్తే మీకు ఐఎస్ఓ ఉంటుంది. చూడొచ్చు మారిపోయింది. టైం అయిపోయింది కాబట్టి మారిపోయింది. స్టక్ నుంచి బయటకొచ్చేసింది. సో, ఐఎస్ఓ. ఈ ఐఎస్ఓ అనే ఆప్షన్ గూడా మీకెట్లా హెల్ప్ అవుతా అంటే ఇప్పుడు జూడొచ్చు. షట్టర్ స్పీడ్‌ని తక్కువ పెట్టినా గదా! 1/130. 1 సెకండ్ కంటే తక్కువున్న ఏ షట్టర్ స్పీడ్ అయినా సరే స్లోగానే అంటే ఫాస్ట్‌గా క్యాప్చరింగ్‌కి హెల్ప్ అవుతది. బై ద వే లైట్ అనేది చాలా తక్కువ అవుతది. లైట్ తక్కువయినప్పుడు మనకు బ్రైట్‌నెస్ గావాలి గదా! బ్రైట్‌నెస్ మనం సెలెక్ట్ చేసుకునే ఆప్షన్ అయితే ఉండదు. కాబట్టి ఐఎస్ఓ సెలెక్ట్ జేసుకుంటాం. ఐఎస్ఓ గూడా మనకు చాలా తక్కువ ఉంటేనే మంచిది. ఎంత తక్కువ ఉంటే అంత మంచిది. ఎందుకంటే ఇది ఒక బ్రైట్‌నెస్ లాంటిదే. పిక్చర్ డిస్టర్బెన్స్ రాకుండా ఉంటుంది. ఎక్కువ మీరు పెంచుతున్న కొద్దీ మీకేందంటే నాయిస్ వస్తదన్నమాట డిస్‌ప్లే. సో, మీకున్న ఆప్షన్ ఇది. షట్టర్ స్పీడ్ తగ్గినప్పుడు బ్రైట్‌నెస్ తగ్గుతుంది గాబట్టి, మనం ఐఎస్ఓ నుంచెల్లి బ్రైట్‌నెస్ అనేది పెంచుతాం. సో, అట్లా అని ఎక్కువ గూడా పెంచొద్దు. బట్ నాయిస్ లేనంత వరకైతే ఎంతైనా పెంచుకోవచ్చు. సో, ఇది ఇక్కడ కాన్సెప్ట్. సో, ఇట్లా మీకు ఫోటో అనేది క్యాప్చర్ అయితది. ఇది ఒక రకమైన బ్రైట్‌నెస్సే. కాకపోతే మీకు బ్రైట్‌నెస్ కంటే బ్రైట్‌నెస్ అనేది ఏందంటే మామూలుగా ఒక ఫోటోకున్న బ్రైట్‌నెస్ లెవెల్స్ పెంచుతుంది. బట్ ఐఎస్ఓ అనేది ఏందంటే డిజిటల్‌గా లోపలికి లైట్స్‌ని రిసీవ్ చేసుకుంటుంది. సో, అట్లా మీకు బ్రైట్‌నెస్ ఇంప్రూవ్‌మెంట్ ఉంటుంది. సో, ఇది చూడొచ్చు బ్యాక్‌గ్రౌండ్ అంతా బ్లర్రే. అంతా బ్లర్రే ఉంది ఫోటో. ఎందుకంటే నేను ఫోకస్ వచ్చేప్పటికి ఏం జేసినా ఫోకస్ చాలా తక్కువ పెట్టుకున్నా కాబట్టి బ్లర్ వచ్చింది. ఇంకో డౌట్ రావచ్చు పక్కనే. ఈ ఫోటో ఎందుకు బయటకొచ్చింది? ఎందుకంటే నేనేం జేసినా షట్టర్ స్పీడ్ అనేది ఏ వాల్యూ పడితే ఆ వాల్యూ ఎక్కువ పెట్టేసిన. ఐఎస్ఓ గూడా వదిలేసిన. కాబట్టే ఇట్లా. అండ్ మీరు అనుకోవచ్చు షట్టర్ స్పీడ్ మీకు ఇప్పుడు డిస్‌ప్లే మీద కరెక్ట్‌గా ఒక విధంగా వస్తుంది గదా! అంటే ఇప్పుడు చూడొచ్చు. ఇప్పుడు మనకు ఫోటోలలో ఇట్లా అవుపడుతుంది డిస్‌ప్లే. ఇప్పుడు కొంచెం నార్మల్‌గా ఉంది లైటింగ్. ఇప్పుడు షట్టర్ స్పీడ్ ఎక్కువ పెడితే ఏమవుతుందంటే ఇక్కడ చూడొచ్చు. ఇట్లా ఎక్కువ బ్రైట్‌నెస్ పెట్టినప్పుడు ఇంతకంటే ఎక్కువ బ్రైట్ వస్తది. 1 సెకండ్ కంటే ఎక్కువ ఉంటాయి. దీంట్లో ఉన్న కెమెరా ప్రిన్సిపల్స్ ఇవి. ఇంకొన్ని శాంపిల్ చూపిస్తా. కొన్ని ఫోటోగ్రఫీ ట్రిక్స్. అవి ఎట్లా చేయాలో ఇప్పుడు మనం మాట్లాడుకుందాం.